అబ్బాబ్బా ఏం కనిపిస్తుంది చూడండి మంచు అది. ఇలాంటి మంచులో వెళ్తుంటే ఆ చిరంజీవి సాంగ్ వేసుకుంటే పోయి ఉన్నారు. ఇప్పుడు పెట్టామనుకోండి లేచి తిడతారు. ఆకలి కూడా వేస్తుంది. ఈ ఫ్లైఓవర్ దిగితే కానీ ఏమైనా రెస్టారెంట్ ఉందో లేదో చూడాలి. తెలుగువారి రుచులు అని కనిపించిందండో, పదండి ఒకసారి చూద్దాం. బాగుంటుందో లేదో అన్న ఆలోచనతో మీకు చూపించలేదు. ఇప్పుడు మొత్తం రౌండ్ అప్ చూపిస్తాను. ఏంటన్నా ఏముంది చికెన్ కొడుకోలో ఒకటి, గోంగూర చికెన్ పొలం ఒకటి. ఎంత బాగుంది. అరే గుండమ్మ ఫ్యామిలీ ఉందండి అక్కడ. వస్తారు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మొత్తం ముసలి కన్న పెట్టండిరా, ఉల్లిపాయలు మొత్తం మీద చెప్పాడు బాబు. ఎవరు ఉల్లిపాయలు వాళ్ళు కాపాడుకోండి ఇక్కడ. బాగుంది. నెయ్యి వేసాడు. అది పెరుగు ఇది పెరుగు ఒకే పెరుగు అన్న. అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది ఆయనే పెట్టింది. నా బిర్యానీ కూడా బాగుంది శుభ్రంగా. పెరుగన్నం కూడా బాగుంది. ఇప్పుడు ఈ హోటల్ని చూపిస్తాను, ఎందుకంటే బాగుంటుందో లేదో అన్న ఆలోచనతో మీకు చూపించలేదు. ఇప్పుడు మొత్తం రౌండ్ అప్ చూపిస్తాను. హోటల్ ఎక్కడ ఉంది ఏంటి మొత్తం వివరంగా చెప్తాను. తిన్నాక చేయగలుగుతాను. చూసేద్దాం. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటప్పుడు చిట్యాల దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ లోపల ఈ తెలుగు రుచి అనే హోటల్ ఉందండి. సో అద్భుతంగా ఉంది. బిర్యానీ తిన్నాం, 2 రకాల బిర్యానీ తిన్నాం, సూపర్. ఆర్డర్ రైస్ తిన్నాం, సూపర్. హోటల్ కూడా నీట్గా ఉంది. సర్వింగ్ కూడా బాగుందండి. నేనే బాబాయ్ సర్వింగ్ చేసిన. ఓకే, ఇంకా మిగిలిన బయట చూపిస్తా ఏ హోటల్ అనేది. రుచులు అని చెప్పేసి పెట్టారు. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంది. ఎప్పుడైనా వస్తే తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫ్యామిలీ రెస్టారెంట్ నీట్గా ఉంది. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టారు. ఇదంతా ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి సో అది కూడా అవైలబుల్గా ఉంది. ప్రాబ్లం లేదు. సరే, తినే లోపల ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అద్భుతంగా ఉంది. రండి.